మీరు ఏదైనా ఒక సందర్భాన్ని చాలా ఈజీగా అవాయిడ్ చేసేస్తున్నారా? ఎక్కడైనా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీ బాధ్యత అక్కడ తీసుకోవాల్సినప్పుడు ఎస్కేప్ అయిపోతున్నారా? ఎప్పుడు చూసినా బయట తిరగాలి అని లేదా ఒక దగ్గర కూర్చుని ఎక్కువగా ఆలోచించడము ఇలా అలవాటు అయ్యిందా? అయితే దీని అర్థం ఏంటి అంటే మీరు ఎమోషనల్ గా ఎక్కడో వీక్ గా ఉన్నారు అని, ఎమోషనల్ గా మీరు మీకు హాని చేసుకుంటున్నారని అర్థం. మన ఎమోషన్స్ మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తాయి. అది ఇప్పటికే మీ అందరికీ తెలుసు. అది బాధ అయినా, ఆనందమైన, సంతోషమైన, ఆశ్చర్యమైన, ఇలా ఏ ఎమోషన్స్ అయినా కానీ మీ ఎమోషన్స్ ని బట్టే మీ రియాలిటీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. మీరు హ్యాపీగా ఉండాలా లేదా అనేది మీ ఎమోషన్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. అలాంటి ఎమోషన్స్ విషయంలో మీరు అసలు కేర్ తీసుకుంటున్నారా? హార్మ్ఫుల్ ఎమోషన్స్ అంటే మీకు హాని చేసే ఎమోషన్స్ ని మీరు క్యారీ చేస్తూ ఉండి మీరు ఏమైనా ఇబ్బంది పడుతుంటే ఈ వీడియోలో నేను అసలు మీకు హాని చేసే ఎమోషన్స్ ఏముంటాయి, వాటి ఎనర్జీస్ ని మీరు ఎలా షిఫ్ట్ చేయాలి అనేది వీడియోలో షేర్ చేస్తున్నాను. వీడియోని ఎండ్ వరకు చూసి క్లారిటీగా అర్థం చేసుకోండి. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది నాకు ఒక కంప్లైంట్ చేస్తారు రెగ్యులర్ గా, మేడం మేము అన్ని విషయాల్లో సక్సెస్ అవుతున్నాం కానీ ఒక మనీ విషయానికి వచ్చేసరికి మాకు సక్సెస్ రావట్లేదు, ఎందుకని? విజువలైజేషన్ చేస్తున్నప్పుడు, మెడిటేషన్ చేస్తున్నప్పుడు కాన్సన్ట్రేషన్ రావట్లేదు, నెగిటివ్ థాట్స్ వస్తున్నాయని చెప్తూ ఉంటారు. సో ఇలా చెప్పడానికి కారణం ఏంటి అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి అన్కాన్షియస్ గా ఎన్నో ఎమోషన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి, క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. అయితే ఆ ఎమోషన్స్ గుడ్ గా ఉంటే ఓకే, కానీ బ్యాడ్ గా ఉన్నప్పుడు ఆ ఎమోషన్స్ వాళ్ళకి వాళ్ళే హాని చేసుకోవడం వల్ల వాళ్ళ భవిష్యత్తు కూడా నెగిటివ్ కనెక్షన్ లోనే ఉండిపోతుంది. అటువంటి నెగిటివ్ ఎమోషన్స్ అసలు ఎలా గుర్తించాలి, అవి ఉన్నాయనేది మాకు ఎలా తెలుస్తుంది అంటే ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది. ఇందులో ఫస్ట్ ది, మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన ప్రతిసారి ఒక సిచ్యువేషన్ అవాయిడ్ చేస్తున్నారు అంటే పక్కాగా అక్కడ మీరు నెగిటివ్ ఎమోషన్స్ ఎనర్జీ కనెక్షన్ లో ఉన్నారని అర్థం. అలాగే సెల్ఫ్ హార్మ్ చేసుకోవాలనిపించిన, అంటే కొంతమంది చేతులు కట్ చేసుకోవడాలు, కడ్డీలేట్ ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలా చేయాలని అనిపిస్తూ ఉంటుంది కూడా. సో అలాంటి ఏదైనా ప్రెజరింగ్ ఎనర్జీ ఫీల్ తీసుకుంటున్నారు, సూసైడల్ థాట్స్ వస్తున్నాయి అంటే వీళ్ళ ఎమోషన్స్ అనేవి ఒక్క రోజులో మారినవి కాదు, చాలా రోజుల నుంచి నెగిటివ్ ఎమోషన్స్ ఇచ్చుకుంటూ వస్తున్నారు కాబట్టి వాళ్ళకి అలాంటి థాట్స్ వస్తున్నాయని అర్థం. ఎమోషన్స్ మీకు మీరు హాని చేసుకున్నప్పుడు ఇలాంటి సంకేతం కూడా ఉంటుంది. ఎక్కువగా ఎమోషనల్ గా ఫీల్ అయినప్పుడు ఎక్కువగా తినడం. సో ఇలా తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు, అట్ ద సేమ్ టైం ఎమోషన్స్ కూడా చాలా డ్యామేజ్ అవుతాయి, మీకు మీరు హాని చేసుకునేది ఎక్కువ ఉంటుంది. అలాగే చాలా మంది ఏం చేస్తారు అంటే ఆ సిచ్యువేషన్ నుంచి తప్పించుకోవడానికి ఎప్పుడు బయట తిరగాలని ప్రయత్నించడము, వాళ్ళకి ఒక దగ్గర ఉండబుద్ధి కాదు, ఎప్పుడు బయట తిరగాలి అనే ఆలోచనలు రిపీట్ అవుతూ ఉంటాయి. అంటే వీళ్ళు కూడా ఎమోషనల్ గా వాళ్ళని వాళ్ళు హాని చేసుకుంటున్నట్లే. అలాగే ఓవర్ థింకింగ్, అంటే తిరగాలి అని ఎలా అయితే అనిపిస్తుందో సేమ్ అలాగే కొంతమందికి ఒకే దగ్గర కూర్చుని అదే పనిగా ఆలోచిస్తూ ఉంటారు. జనాల్లో ఉన్నా సరే వీళ్ళ ఆలోచనలు ఎక్కడో ఉంటాయి. సో అలా ఓవర్ గా థింక్ చేస్తున్నా లేదా ఎక్కువగా తిరగాలనిపించి రోమింగ్ లాగా అలవాటు పడుతున్నా గానీ వీళ్ళు ఎమోషనల్ గా ఎక్కడో ఒక దగ్గర డౌన్ అయ్యారని అర్థం. అలాగే అగ్రెసివ్ ఫీలింగ్, అంటే ప్రతి చిన్నదానికి కోపం రావడము, ఏం మాట్లాడినా నచ్చకపోవడము, ఇలాంటి ఎమోషన్ క్యారీ అవుతుంటే వీళ్ళు కూడా వీళ్ళు హాని చేసుకుంటున్నట్లే వాళ్ళ ఎమోషనల్ ఎనర్జీని క్యారీ చేయలేక. అలాగే ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కూడా చేస్తారు కొంతమంది, లేదా బ్యాడ్ వర్డ్స్ వాడుతూ అబ్యూస్ చేస్తూ నెగిటివ్ గా మాట్లాడుతూ అవతల వాళ్ళని వీక్ చేయాలని కూడా ప్రయత్నిస్తారు ఈ ఎమోషనల్ గా డౌన్ ఉన్న వాళ్ళు. నేను ఇప్పుడు చెప్పిన మొత్తం అన్ని విన్న తర్వాత మీలో గానీ మీ ఇంట్లో వాళ్ళు గానీ ఇలాంటి ఎమోషనల్ డౌన్ ఎనర్జీ ఎవరికైనా ఉంటే మీరు కేర్ తీసుకోండి. ఎందుకంటే వాళ్ళు ఇక్కడితో ఆగిపోరు, ఈ ఎమోషన్స్ ని క్యారీ చేస్తూ ఇంకా నెగిటివ్ లైఫ్ ని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. ఈ ఎమోషనల్ ఎనర్జీస్ ని పాజిటివ్ గా ఎలా కన్వర్ట్ చేయాలి, మీకు హాని చేయకుండా హెల్ప్ఫుల్ అయ్యేలాగా ఏ విధంగా మీరు ఫాలో అవ్వాలి అనేది చెప్తున్నాను. మీకు హెల్ప్ఫుల్ అయ్యే ఎమోషన్స్ లో ఫస్ట్ ఇది బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం. మీకు బాడీ లోపలికి ఎక్కువగా గాలిని, అది కూడా స్వచ్ఛమైన గాలి, అంటే పార్కుల్లో కానీ గ్రీనరీ ఉన్న దగ్గర కానీ గాలిని డీప్ గా తీసుకోవడం అలవాటు అవ్వాలి. సో ఇలా అలవాటు అయిన వాళ్ళకి ప్రాణశక్తి లోపలికి వెళ్ళడం వల్ల నెగిటివ్ ఎమోషన్స్ ఎనర్జీ అనేది కొంచెం తగ్గుతుంది. అలాగే మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయాలి, అంటే ఏదైతే పని చేస్తున్నారో దాని మీద ఎక్కువగా ఫోకస్ చేసేలాగా ప్రాక్టీస్ చేయాలి. దాంతో పాటు స్పోర్ట్స్ లో కానీ లేదా ఎక్సర్సైజెస్ లో కానీ పార్టిసిపేట్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే
ఫిజికల్ గా ఎవరైతే యాక్టివ్ గా ఉంటారో వాళ్ళకి ఆటోమేటిక్ గా సెరోటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవడం వల్ల బ్రెయిన్ లో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ క్లియర్ అయ్యేలాగా, కార్టిసోల్ హార్మోన్ యొక్క తీవ్రత తగ్గేలాగా ఈ ఎక్సర్సైజెస్ అనేవి ఫిజికల్ గా హెల్ప్ అవుతాయి. సో అందుకని ఎవరైతే ఎమోషనల్ గా డౌన్ ఉన్నారో వాళ్ళు ఎక్సర్సైజెస్ కనుక చేస్తే మీ ఎనర్జీ చాలా వరకు చేంజ్ అవుతుంది. అలాగే బౌండరీస్ ను కూడా సెట్ చేసుకోవడం అలవాటు అవ్వాలి. అంటే చాలా మంది నో చెప్పలేక వాళ్ళకంటూ కొన్ని గోల్స్ పెట్టుకుని వాటి కోసం పని చేయకుండా పక్క వాళ్ళ గోల్స్ కోసం పనిచేస్తూ ఉంటారు. సో అలా మొహమాటంగా నో చెప్పలేక ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు వెంటనే మొహమాట పడకుండా నో చెప్పడానికి మీకంటూ కొన్ని బౌండరీస్ ని సెట్ చేసుకోవాలి. అంటే మీకంటూ కొన్ని కమిట్మెంట్స్ పెట్టుకోవాలి. అప్పుడే మీరు చాలా ఈజీగా మీ నెగిటివ్ ఎమోషన్స్ నుంచి షిఫ్ట్ అవ్వగలుగుతారు. వీటితో పాటు రిలాక్స్ అవ్వడము, యోగ నిద్ర చేయడము, జర్నలింగ్ రాయడము, గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయడము, ఏవైనా మంచి మంచి బుక్స్ చదవడం అలవాటు చేసుకోవడము, మంచి వీడియోస్ ని ఫాలో అవడం అలవాటు చేసుకోవడము, ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తుల యొక్క మనస్తత్వాలు ఎలా ఉన్నాయనేది తెలుసుకోవడము, అంటే ఒక పాజిటివ్ డిస్ట్రాక్షన్ కి మీ మైండ్ ని ట్యూన్ చేయడము, లేదా ఏదైనా ఒక థెరపీ తీసుకోవడము, ఒక కౌన్సిలింగ్ కి వెళ్ళడము, ఎవరైనా మీకు హెల్ప్ చేసే వాళ్ళు, సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే అలాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మీరు మీట్ అవ్వడము, ఇలాంటివన్నీ మీరు చేయాలి. అలా చేసినప్పుడు మీ ఎమోషన్స్ నుంచి ఒక్కసారిగా మీరు షిఫ్ట్ తీసుకోగలుగుతారు. మీరు చాలా హెల్దీగా యాక్టివ్ గా ఉండగలుగుతారు. మనం ఎన్ని చేసినా అల్టిమేట్ గా మన సక్సెస్ కోసము మనం హ్యాపీగా జీవించడానికే కదా. అటువంటి మీ లైఫ్ ని, ఆ జీవితాన్ని ఎందుకని ఎప్పుడు చూసినా నెగిటివ్ ఎమోషన్స్ తోటి, నెగిటివ్ ప్రెజర్స్ తోటి, నెగిటివ్ టెన్షన్స్ తోటి టైం వేస్ట్ చేసుకుంటారు? మీకు మీరు హాని చేసుకోకుండా ఇక్కడ నేను చెప్పిన వాటిల్లో దేనికి మీరు మీ ఎనర్జీని షిఫ్ట్ చేసినా మెల్లమెల్లగా మీ పరిస్థితులు మారి మీ ఎమోషన్స్ అనేవి మీకు హెల్ప్ అయ్యేలాగా, మీరు అనుకున్నవి మీరు అచీవ్ చేసేలాగా ఉపయోగపడతాయి. సో ఎవరైతే ఎమోషనల్ వీక్నెస్ లో ఉన్నారో వాళ్ళు కింద కామెంట్స్ లో ఏ ప్రాబ్లమ్ తో మీరు ఉన్నారు అనేది షేర్ చేయండి. మీరు ఏం చేయబోతున్నారు నెక్స్ట్ మీ ఎమోషన్స్ ని షిఫ్ట్ చేయడానికి అనేది కూడా తెలియచేయండి. మీ లైఫ్ లో మీరు సక్సెస్ అవ్వడానికి, మీ ఎనర్జీస్ ని పెంచుకోవడానికి నేను ఆన్లైన్, ఆఫ్లైన్ క్లాసెస్ ను కూడా కండక్ట్ చేస్తాను. అవకాశం ఉన్న వాళ్ళు, అవసరం ఉన్న వాళ్ళు ఈ క్లాసెస్ యొక్క సర్వీసెస్ ని కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసి డీటెయిల్స్ తెలుసుకుని ఉపయోగించుకోండి. అలాగే మరిన్ని మీకు ఉపయోగపడే వీడియోస్ కోసం, మీ డ్రీమ్ కోసం పనిచేసే అవర్ డ్రీమ్ AA ఛానల్ ని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ.